హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులపై దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు వరంగల్ పశ్చిమ వర్ధన్నపేట ఎమ్మెల్యేలు అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మాట్లాడుతూ గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు రౌడీయిజానికి పరిమితమయ్యారన్నారు. వరంగల్ ఎమ్మెల్యే 3 కోట్ల నిధులు కూడా వాడుకోలేదని, వరంగల్ను రెండో అతిపెద్ద సిటీగా తయారు చేస్తామని, వర్ధన్నపేటలో నూతనంగా గ్రౌండ్ను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. మరి అందరు ఎమ్మెల్యేలతో కలిసి కూడా కూర్చొని చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా గతంలో ఏం పనులు జరిగినాయి, ఏమి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏమి మొదలు కాకుండా నాన్ స్టార్టెడ్గా ఉన్నాయి, ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని మాత్రమే చేయడం జరిగింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. లంచ్ సమయం అవడం వలన బ్రేక్ తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా వర్కులు శాంక్షన్ ఇచ్చి అడ్డదిడ్డంగా ఫౌండేషన్లు వేసి ఎలక్షన్లలో ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఓటర్లు విశ్వసించలేదు. ఇప్పుడు దాదాపుగా మేము రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సీఎం అష్యూరెన్సెస్ అయితే కోకొల్లలు ఉన్నాయి. సీఎం నుంచి ఎస్డిఎఫ్ నుంచి వచ్చిన పనులు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా సిడిఎఫ్లు కూడా కనీసం వాడుకోలేనటువంటి పరిస్థితులలో గత ఎమ్మెల్యేలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడుకోలేదు. మా వరంగల్ ఎమ్మెల్యే అయితే 3 కోట్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ముట్టుకోలేదు. అంటే ఏమైనా వాళ్ళు భూములు కబ్జాలు పెట్టడము, లేకపోతే దౌర్జన్యాలు చేయడము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడము, ఇబ్బందులు పెట్టడము, లేకపోతే మీరు ఓటు వేయకపోతే మీకు రేపు పెన్షన్లు రావు, అవి రావు ఇవి రావు అని బెదిరించే కార్యక్రమం చేయడము, వీటి మీదనే ఉన్నారు తప్పితే ఏవైతే కావలసిన పనులు ఉన్నాయో అవి చెయ్యలేదు. మొన్న మీకు తెలుసు, వరదలు వచ్చినప్పుడు అన్ని స్లమ్స్ కూడా ముంపునకు గురై కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. దాని మీద కనీసం కార్పొరేషన్ నుండి కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కానీ ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. ఈ ముంపు ప్రాంతాలను ఏ విధంగా పరిరక్షిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా చెయ్యలేదు. కానీ ఈరోజు మేము ఇప్పుడు లంచ్ అయిన తర్వాత రేపు మళ్ళీ వర్షం ఎక్కువగా అధిక వర్షం వచ్చినట్టయితే స్లమ్స్ ఏ విధంగా రక్షించుకోవాలి, అందులో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు మేము తీసుకోబోతా ఉన్నాము. అందులో అవసరం లేని పనులన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటూ ఎక్కడైతే అవసరం ఉందో, ఇప్పుడు వర్ధన్నపేట ఏరియా హసన్పర్తి సైడ్ ఒక స్టేడియం కట్టించాలని, అదేవిధంగా వరంగల్లో ఒక బస్టాండ్ నిర్మాణము మొదలుపెట్టి పూర్తి చేయాలని, ఇటువంటివి ఏవైతే స్కూల్స్లో టాయిలెట్స్ లేవో టాయిలెట్స్ కట్టించాలని, ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు ఇటు ప్రజలకు, ఇటు స్కూల్ విద్యార్థులకు, అటు అందరికీ కూడా అవసరమయ్యేటువంటి పనులు చేపట్టడానికి ఈరోజు మేము ఈ మీటింగ్లో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాము. మరి త్వరలోనే అన్నిటినీ కూడా మా ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు